బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, తండ్రి ఎలాగైతే భవిష్యత్తులో 21 జన్మలకు సుఖంనిస్తారో అలాగే పిల్లలైన మీరు కూడా తండ్రికి సహాయకులుగా అవ్వండి. ప్రీతి బుద్ధి కలవారిగా అవ్వండి. దుఃఖం ఇవ్వాలనే సంకల్పం కూడా ఇప్పుడు రాకూడదు. ప్రశ్న: జ్ఞాని యోగి పిల్లలైన మీ కర్తవ్యం ఏది? మీకు తండ్రి నుండి ఏ శిక్షణలు లభించాయి? జవాబు: జ్ఞాని యోగి పిల్లల కర్తవ్యం మీ నోటి నుండి సదా రత్నాలే రావాలి. 1. ఎప్పుడూ రాళ్ళు వెలువడరాదు. ఎప్పుడు పరస్పరం ఒకరినొకరు విసిగించరాదు, కోపగించుకోరాదు. అలా ఉండటం అసురి మనుషుల లక్షణం. 2. మనసులో కూడా ఎవరికి దుఃఖాన్ని కలిగించాలనే సంకల్పం రాకూడదు. 3. నిందాస్తుతి, మాన అవమానాలు అన్నీ సహించాలి. ఒకవేళ ఎవరైనా ఏమైనా అంటున్నా శాంతిగా ఉండాలి. మీ చేతుల్లోకి చట్టం తీసుకోరాదు.